కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన అంటే హైదరాబాదులో ఇంకా టెర్రరిస్టులు ఉన్నారని కూడా హెచ్చరికలు జారీ చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అంటూ కూడా బీజేపీ నేతలు అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా అంటే దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని హర్షిస్తుంది, అదేవిధంగా మోడీని కూడా కొనియాడుతుంది. అంటే రాష్ట్రంలో ఇంకా టెర్రరిస్టులు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అసలు అనుకోవడం ఏంది, ఉన్నారు. పందికొక్కులు చాలామంది వచ్చేసి పందికొక్కులు వచ్చి ఇక్కడ చేరిండ్రు. ఈ పందికొక్కుల లెక్కలు చెప్పమని రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం. మీరు ర్యాలీలు చేస్తున్నారు, చాలా బాగుంది, ఓకే, స్వాగతిస్తున్నాం. నేనేమంటున్నాం, మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేమేమంటున్నామంటే మీరు ర్యాలీలు చేయండి, ర్యాలీలతో పాటుగా మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతి ఒక్క పౌరుడి డిమాండ్ అని మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎంతమంది పందికొక్కులు వచ్చారు, ఎంతమందిని పంపించావు, ఇంకెంతమంది ఉన్నారు, ఎప్పటిలోపు పంపించేస్తావు, లెక్కలు చెప్పమంటున్నాం పందికొక్కులది. మీరు ఇప్పుడు టెర్రరిస్ట్ పందికొక్కులు ఇంకా ఉన్నారంటున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ లెక్క అంటే ఇంటెలిజెన్స్ ఒక ఫిగర్ ఇచ్చింది, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపించిన పరిస్థితి. ఇంకా మీరు ఉన్నారని ముఖ్యమంత్రి గారు మాకు లెక్క చెప్పిండి, ఏమన్నా ఇంటెలిజెన్స్ ఇచ్చిన లెక్కలు ఇన్ని ఇంతమందిని మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, కేంద్ర హోంశాఖకు చెప్తారు కదా. హోంశాఖకు చెప్పాల్సిందే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలవాలి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఇంతమందిని పంపించినాం, ఇంతమంది ఉన్నారు, వీళ్ళని కూడా పంపిస్తాం, మేము అందరినీ చూస్తున్నాము, ఈ లెక్కలు తీస్తాం, పంపించేస్తామని చెప్పండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే ఎంఐఎం పార్టీ ఉందో, ఎంఐఎం పార్టీ మన పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఆయన కూడా బాధ్యత తీసుకొని ఆయన పార్లమెంట్లో ఎంతమంది ఈ పందికొక్కులు ఉన్నారు, ఈ చెత్తనంతా ఏరాల్సిన బాధ్యత ఎంఐఎం పార్లమెంట్ మెంబర్కి లేదా, హైదరాబాద్ అతనికి లేదా? ఖచ్చితంగా లెక్కలు తీయాల్సిందే. ఈ చెత్తనంతా ఏరి పారేయాలి. ఏదో మీరు సంతాపం చెప్పడము, చనిపోయిన వాళ్ళ గురించి సంతాపం చెప్పడం, సింధూర్ ఆపరేషన్ని మెచ్చుకోవడం కాదు, ఇక్కడ దేశభక్తిని చాటుకోమని చెప్తున్నాం. ఇక్కడ ఎంఐఎం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికే కూడా ఎంఐఎం సంబంధించిన ఓవైసీ ఈ ఆపరేషన్ సింధూర్ అని కూడా స్వాగతిస్తున్నాం, గర్విస్తున్నాం అంటూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. మేము కూడా ఆయన గర్విస్తున్నాం, మేము కూడా గర్విస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులకైనా భారతదేశ గడ్డ మీద పుట్టినందుకు కొంచెమన్నా మాట్లాడినందుకు మేము కూడా గర్విస్తున్నాం. మేము అతన్ని మెచ్చుకుంటున్నాం. మేమేమంటున్నామంటే ఇవన్నీ దేశభక్తి ఉన్నట్టు నటించడం కాదు, జీవించండి అని చెప్తున్నాం. ఇక్కడ దేశం కోసం జీవించండి. ఇప్పుడు రేపు ఏమి ఎలక్షన్లు లేవు, మీరేమి ఎలక్షన్లో నిలబడేది లేదు. దేశం మన దేశం బాగుంటేనే కదా మనం బతుకుతాం. దేశంలోని ఇప్పుడు గోకుల్ చాట్లు అంతమంది అప్పుడు చనిపోయినరు, ఎంతమంది కుటుంబాలు ఆగమైనాయి అంటే ఎందుకు? అది ఎందుకు జరిగింది? మీ యొక్క భద్రతా లోపం వల్లనే కదా. మీరు ఓవైసీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన లెక్కల ముఖ్యమంత్రి గారికి సహకరిస్తూ దేశం కోసం, రాష్ట్రం కోసం ఆయన కూడా పనిచేసి ఆ చెత్త ఏదైతే లెక్కలు ఈ పందికొక్కుల లెక్క ఉంది కదా, ఆ లెక్కలు చెప్పి బయటకు పంపించండి అని చెప్తున్నాం మేము. ఇక్కడ ఒక మీ బీజేపీకే దేశభక్తి లేదు, అందరికీ దేశభక్తి ఉంది, అందరం భారతదేశ పౌరులమంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇది రాజకీయ ఉద్దేశంతో, దురుద్దేశంతో మీరు మాట్లాడుతున్నట్టు చెప్పొచ్చా? ఇప్పుడు నేనేమంటానంటే మా భారతీయ జనతా పార్టీకి దేశభక్తి ఉందా లేదా అని ఎవరో పార్టీలో మా మీద బురదేసినంత మాత్రాన అది మేము ఆలోచించే స్థితిలో లేము. ప్రతి ఒక్క దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క భారతీయుడి గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ పార్టీల కోసం మేము మాట్లాడతలేం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం ఇట్లా మాట్లాడతలేం. మేము మాట్లాడుతున్నాం దేశం కోసం జీవించండి ఇకనన్నా అని చెప్తున్నాం. కొద్ది రోజులు ఈ సమస్య తీరేంత వరకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాక నటించయ్యా. ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా చేయొద్దు ఇక్కడ. ఎందుకంటే కొట్లాడి సాధించుకున్న దేశం ఇది. నాడు తెల్లోళ్ళని ఎలగొట్టినాం, రజాకారులను ఎదరగొట్టినాం, అందరిని ఎలగొట్టి బతికినటువంటి భారతదేశం ఇది. కాబట్టి ఈ దేశంలో మనం మంచిగా ఉండాలన్నప్పుడు విశ్వాసంగా ఉండండి. ఈ భూమి మీద బతుకుతున్నారు కదా, భారతమాత భూమి మీద మీ కాళ్ళు ఉన్నాయి కదా, మరి భరతమాత భూమి మీద కాళ్ళు ఉండి చేతిలో పాకిస్తాన్ జెండా ఎందుకు పడుతున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. కాళ్ళు ఇకేమో భూమి మీద ఉన్నాయి, భరతమాత భూమి మీద కాళ్ళు ఉంటాయి, చేతిలో పాకిస్తాన్ జెండా ఉంటాయి. ఇది వద్దు అంటున్నాం. ఈ ఉగ్రవాదులకు సపోర్ట్ చేయొద్దు అంటున్నాం. మన దేశంలో ఏదో ఆనందంగా ఉన్నటువంటి కుటుంబాలు ఇవాళ సింధూర్ ఆపరేషన్ మొన్న ఎందుకు చేయాల్సి వచ్చింది? మన భారతీయ మహిళలు సింధూరం పోయిందనేసే కదా, ఎంతోమంది తల్లుల బిడ్డలు చనిపోయారని చెప్పేసే కదా, ఎంతోమంది కడుపు కాలిందనేసే కదా. ఇవన్నిటికీ కారణం ఇలాంటి పందికొక్కులు సపోర్ట్ కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక విషయం చెప్పండి, ఇప్పటికీ అంటే మీ బీజేపీ నేతలు ఏమంటున్నారంటే ఓవైసీకి భయపడి రేవంత్ రెడ్డి
ఈ టెర్రరిస్టులకు సంబంధించిన వ్యక్తుల్ని బయటికి పంపించట్లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఓవైసీ ఇప్పుడు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్ట, భయపడ్డ రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తున్నట్టు. అంటే నేను ఏమంటున్నా అంటే ఎంతసేపు బీజేపీ అనకండి. బీజేపీ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కాషాయం కండ వేసుకున్న వాళ్ళు, కాషాయం జెండా పట్టిన వాళ్ళు దేశం కోసం ధర్మం కోసమే బతుకుతారు. మాది జరిసే పక్కన పెడదాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఒక బస్తీకన్నా వెళ్ళండి, ఒక కాలనీకి వెళ్ళండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఈ మైక్ పెట్టండి, వాళ్ళు మాట్లాడతారు దేశం కోసం. దేశం యొక్క వాళ్ళు మన జరిగిన దాని మీద ప్రతి ఒక్కరికి రక్తం ఉడుకుతుంది. ఇది ఎవరి వల్ల జరుగుతుంది, ఎవరి అసమర్థత వల్ల జరుగుతుంది. దేశాన్ని కాపాడడానికి ఒక నాయకుడు మొదలైండు ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఇవాళ రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, దేశం కోసం అయితే అందరం కలిసి నడవాల్సినటువంటి అవసరం, సమయం ఇప్పుడుందని నేను చెప్తా ఉన్నా. పాకిస్తాన్ని మనం అంటే ఏ విధంగా ఎదుర్కోవాలి? ఎందుకంటే ఇప్పటికే టెర్రరిస్టులను పెంచి పోషిస్తుంది, స్థావరాలకు అంటే ప్రపంచంలో ఉగ్రవాద స్థావరాలకు కూడా పాకిస్తాన్ అడ్డగా మారింది. పాకిస్తాన్ని సమూలంగా నాశనం చేయాలంటే దేశ ప్రజలు ఏ విధంగా సపోర్ట్ చేయాలి కేంద్రానికి? నేనేమంటున్నా అంటే ఈ పిచ్చి పిచ్చి పేలుళ్ళు బంద్ చేయండి. పందికొక్కులు ఎంతమంది వచ్చారో ఫస్ట్ ఈ లెక్కలు చెప్పండి. ఈ రెండు ఫస్ట్ చేయండి, తర్వాత ఏం చేయాలో ఇంకోసారి చెప్తాం. థ్యాంక్ యూ. అంటే ఏదైతే పందికొక్కుల్లాగా ఇంకా తెలంగాణలో చొరబడి ఉన్నారు టెర్రరిస్టులు, వారిని వాళ్ళ లెక్క తీయాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టాలంటూ కూడా ఆకుల విజయ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.